మేడ్చల్ జిల్లా నాగరం మున్సిపాలిటీ పరిధిలో రాంపల్లి చౌరస్తా నుండి దమ్మాయిగూడ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటుకుర వజ్రేష్ యాదవ్ ర్యాలీలో పాల్గొని రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కీసర మండల నాగరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారము దేశంలోనే గౌరవించదగ్గ విషయం. ఎన్నికల కన్నా ముందు మా నాయకుడు తీసుకున్నటువంటి ఏదైతే ఆదేశం ఉందో దాన్ని శిరసా వహించి రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి ఎస్సీలంతా కూడా వర్గీకరణ కావాలని కోరుకుంటూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరికీ చాటి చెప్పాలని చెప్పి అక్కడ రాంపల్లి చౌరస్తా నుంచి దమ్మాయిగూడ చౌరస్తా వరకు 2 మున్సిపాలిటీలు కలిపి 5 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇంటింటికి చెప్పాల్సిందిగా మా నాయకులందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇది దేశంలో చరిత్ర. 76 సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు చేయలేని పని మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది పని. దానికి సంతోషంగా అన్ని సబ్బండ జాతులందరూ కూడా మా నాయకుడు చేసినటువంటి ఏదైతే కులకణాలు ఉన్నాయో రాష్ట్రంలో దేశంలో గౌరవించే విధంగా దేశంలో ఎవరు కూడా బీసీ వర్గీకరణ చేయలేదు. బీసీలకు ఏ కులం ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, కుర్మాలు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, గౌడ్లు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు, పద్మశాలులు ఎంతమంది ఉన్నారు, అన్ని కులాలను ఏకతాటిపై తీసుకొచ్చి 76 సంవత్సరాల వాళ్ళ యుద్ధాన్ని సాధించుకోవద్దా పెట్టినటువంటి మా నాయకుడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు చేసినటువంటి కష్టం. నూటా మాటలు చెప్పి 10 సంవత్సరాలు ఏలినటువంటి ముఖ్యమంత్రి బీసీల కోసం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ బిడ్డ కవితమ్మ బీసీల కోసం మాట్లాడుతూ ఉంటుంది. ఈనాడు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి మేము పంపించినాం. అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా ఈ రాష్ట్రం నుంచి పంపించినటువంటి బిల్లును ఆమోదింపజేసి రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ప్రజానికానికి అందరూ కూడా తెలియపరుస్తూ ఇంతటి మండు ఎండలో ఈ దమ్మాయిగూడలో ఉన్నటువంటి మా నాయకులందరూ బ్రహ్మాండంగా స్వాగతం పలికి మా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని నాగారం మున్సిపాలిటీ, దమ్మాయిగూడ మున్సిపాలిటీ, కీసర మండలము అందరూ కూడా కలిసి సహకరించి ఇదంతా ప్రతి ఇంటికి తీసుకెళ్లి రాబోయే రోజులలో రెపరెపాడించే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెప ఆడించాల్సిందిగా కోరుతూ ఇదే యూనిటీతోని ఇదే నాయకత్వ లక్షణంతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మా యూత్ కాంగ్రెస్, మా మహిళా సెల్కు, అదేవిధంగా మా ముఖ్యమైన నాయకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి పక్షం చెప్పాల్సిందిగా కోరుతాం.